శ్రీమాత్రే నమః. మన నిత్య జీవితంలో మనకి సర్వం జగత్ గ్రహ బలం, ఈ 9 నవగ్రహాల అనుగ్రహంతో పాటు కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. నవగ్రహాలు బాగుండాలి. దీనితో పాటు కూడా మన పూర్వీకుల యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం లైఫ్లో ముందుకు రాలేం. పితృకార్యాలు, పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకి నవగ్రహాల యొక్క అనుగ్రహంతో పాటు కూడా ఈ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం ముందుకు రాగలుగుతాం. అయితే మరి గురువుగారు పితృకార్యాలు మేము చెయ్యట్లేదు, పితృదేవతల యొక్క అనుగ్రహం మాకు తెలియదు అంటే మనం ఏం చేయాలంటే, జ్యోతిష శాస్త్రంలో సూర్య భగవానుడు ఈయన పితృదేవతలకి అధిపతి, పితృకారకుడు అంటే తండ్రి కారకుడు. పొద్దున్నే సూర్య భగవాను నమస్కారం చేసుకోండి. సూర్య భగవాను నమస్కారంతో పాటు మీ పితృదేవతల యొక్క వారిని ఎవరైతే ఉంటారో వారి మనసులో తలుచుకోండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, వాళ్ళ అనుగ్రహం తీసుకోండి, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటేనే మన దైవానుగ్రహం, ఈ యొక్క నవగ్రహాల హోమాలైనా మనం చేసే కార్యమైన సక్సెస్ అవ్వాలంటే నవగ్రహాల అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటేనే మన సక్సెస్ అయ్యేది. వాళ్ళ మర్చిపోయామా, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండవు. అది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు, ఆటంకాలు, ముందుకు రాలేకపోవటం. ఎందుకంటే బ్లడ్ వాళ్ళదే, ఆస్తులు వాళ్ళవే, అన్నీ వాళ్ళే మనం పంచుకుంటున్నాం కాబట్టి వాళ్ళ మర్చిపోతే మనం ముందుకు రాలేము. కాబట్టి వాళ్ళ అనుగ్రహం తీసుకోండి. వాళ్ళతో పాటు కూడా నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మనం లైఫ్లో ముందుకు రాగలుగుతాం. శ్రీమాత్రే నమః.